మీరు శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి గురించి, బాధించే వారి గురించి ప్రార్థించండి. ఈ మాట యేసుప్రభువు వారు చెప్పినప్పుడు ఆయన సిలువ మీద లేడు, అప్పుడే పరిచర్య ప్రారంభమైంది. ఏదైతే ప్రబోధించాడో, శత్రువుని ప్రేమించండి, హింసించే వారి గురించి ప్రార్థించండి, యాజ్ ఇట్ ఈజ్ ఆయన జీవించి చూపించాడు సిలువ పైన. ఎంత కష్టం ఇది! అత్యున్నత ప్రమాణాలు బోధించాడండి. అత్యున్నత ప్రమాణాలను ఏదైతే బోధించాడో వాటిని జీవించి చూపించాడు. సాధారణంగా చట్టాలు రాసేవాళ్ళు చట్టాలకు లోబడరు, కానీ ఈయన అలా కాదు. ఏదైతే మనకు ప్రమాణం చెప్పాడో ఆ ప్రమాణాన్ని ఆయన జీవించి చూపించాడు. ఎంత ఎంత గ్రేట్ థింగ్ అది. అందుకనే ఒక క్రైస్తవుడు ఏదైతే చెప్తాడో బయటికి వెళ్ళి అలా జీవించాలి, ఏదైతే ఇక్కడ బోధిస్తాడో అది జీవించాలి, అంతే. అప్పుడే మీరు ప్రభువుని కాపీ కొట్టినట్టు, లేకపోతే ఇంకెవరినో కాపీ కొట్టినట్టు.